హలో! వెల్కమ్ టు లేజినిఫై. సినిమా అయితే బావుంది. అంటే విపరీతంగా నచ్చింది అని చెప్పలేం. అలాగని అంత బాలేదు అని చెప్పలేం. బికాజ్ 'వివేక్ ఆత్రేయ' ప్రీవియస్ సినిమాస్ తీసుకుంటే 'బ్రోచేవారెవరురా' అండ్ 'అంటే సుందరానికి' ఈ సినిమాలు నాకు చాలా అంటే చాలా ఇష్టం. బికాజ్ ఆ టేకింగ్ చాలా అంటే చాలా బావుంటుంది. ద స్టోరీ లైన్ ఈస్ సింపుల్. బట్ ద కనెక్షన్ టు ద క్యారెక్టర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది 'వివేక్ ఆత్రేయ' దాంట్లో మనం 10 ఔట్ ఆఫ్ 10 ఎయొచ్చు. బికాజ్ ఆ క్యారెక్టర్‌లోకి మనల్ని తీసుకెళ్ళిపోతాడు. 'సరిపోదా శనివారం'కి కూడా సేమ్ థింగ్. బికాజ్ ఈ క్యారెక్టర్ కనెక్షన్ ఈస్ వెరీ, వెరీ గుడ్. అండ్ స్టార్టింగ్ క్యారెక్టర్ డెవలప్‌మెంట్ హీరోదే గాని, విలన్‌దే గాని ఒక సెట్ ఆఫ్ సీన్స్ పెట్టుకొని ఎలివేట్ చేసి, బిల్డప్ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేశాడు. సో, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ముందు ఇన్ ఫ్రంట్ ఏదైనా సీన్ వాళ్ళిద్దరి మధ్య పెడితే అందుకు బాగా కనెక్ట్ అవుతాం మనం. సో, అది బాగా జరిగింది ఈ సినిమాలో. నేను చెప్పేదేంటంటే సినిమా వెళ్లి చూసేయండి. వీకెండ్‌కి మంచి సినిమా. విత్ ఫ్యామిలీ చూడండి. బికాజ్ ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇంకా స్పాయిలర్ విషయానికెళ్ళిపోదామండి. ఫుల్ లెంగ్త్ స్పాయిలర్స్ రివ్యూ అనుకోవచ్చు. సినిమా స్టార్ట్స్ విత్ హీరో చైల్డ్‌హుడ్‌లో తనకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ప్రతి గొడవకి వెళ్తూ ఉంటాడు. కానీ వాళ్ళ మమ్మీ ఏం చేస్తుందంటే, ఏ కోపం వస్తుంది? అంటే ఆ కోపానికి రీజన్ బిహైండ్ ఏంటి? దాన్ని ఫైండ్ ఔట్ చేసి, ఏది జెన్యూన్ రీజన్ దాన్ని ఐడెంటిఫై చేసి చెప్తాను. ఆ వారం నువ్వు కొట్టు వాళ్ళని. అప్పటి నుంచి గొడవలు ఆపేస్తాడు. ఇన్ మీన్ వైల్ అంటే ఈ గ్యాప్‌లో తన మదర్ చనిపోయిన దినము లైక్ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ వల్ల అప్పుడు వీడు కొట్టకపోతాడు. సో, ఆ వారమే శనివారం అవుతుంది. సో, అలా శనివారం కొట్టడానికి ప్రిపేర్ అయిపోతాడు. వారంలో ఉన్న అందరి కోపాన్ని వీకెండ్‌లో వచ్చిన తర్వాత శనివారం వాళ్ళ మీద కోపం తీర్చుకుంటాడు కొట్టి. ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ అర్థమైపోతుంది. సోకులపాలెం ఒక ఊరుంటుంది. ఆ ఊర్లో ఉన్న ప్రజల్ని మన 'ఎస్.జె. సూర్య' ఐ మీన్ పోలీస్ క్యారెక్టర్ దయ తను అందరిని కొడుతూ ఉంటాడు. ఇన్ విత్ అన్వాంటెడ్ రీజన్స్ ఊరికే కొడుతూ ఉంటాడు యాక్చువల్లీ. ఇన్ మీన్ వైల్ 'ఎస్.జె. సూర్యకి' మన 'మురళీ శర్మ' అంటే ఇంకొక విలన్ పొలిటీషియన్ ఈస్ ఎ పొలిటీషియన్ ఇన్ 'సరిపోదా శనివారం' మూవీలో. వీళ్ళిద్దరూ అన్న తమ్ముళ్ళు. వీళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళ మధ్య ఏదో కొంచెం కైండ్ ఆఫ్ ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. అందువల్ల వీళ్ళిద్దరికి గొడవలు ఉంటాయి. సో, వీళ్ళిద్దరి మధ్య సూర్య ఎలా తగులుకున్నాడు. సూర్య ఎలా తగులుకున్నాడు. సూర్య వెళ్ళి వీళ్ళిద్దరికి ఏం చేశాడు. ఇన్ ఇన్ వీళ్ళ ముగ్గురి వల్ల సోకులపాలెంకి ఎలా ప్లస్ పాయింట్ అయింది. సోకులపాలెం అనే ఊర్లో అందరూ భయం పడుతూ ఉంటారు. ఎవరికి? సూర్యకి. సారీ ఈ సూర్య కాదు. 'ఎస్.జె. సూర్య' ఐ మీన్ దయ సారీ. సూర్య సో కన్‌ఫ్యూజింగ్. సో, ఆఫీసర్ దయాకి భయపడుతూ ఉంటారు. సో, ఆ భయాన్ని దాటి వాళ్ళని బిల్డ్ చేయడానికి మా నాని చివరి వరకు కష్టపడతాడు. ఈ సక్సీడ్ యాక్చువల్లీ హీరో కాబట్టి సక్సీడ్ అవ్వాలి. కానీ 'వివేక్ ఆత్రేయ' దానిలో కొంచెం పాసింగ్ మార్క్స్ అంటే 100కి ఒక 50, 60 ఎయొచ్చు. బికాజ్ ఫస్ట్ హాఫ్ ఈస్ టూ గుడ్ మ్యాన్. నాకు చాలా అంటే నాకు చాలా నచ్చింది. బికాజ్ క్యారెక్టర్ డెవలప్‌మెంట్ గాని, బీజీఎం బ్యాక్‌గ్రౌండ్ స్కోరే గాని ఎవ్రీథింగ్ ఈస్ టూ గుడ్. కానీ అట్ సెకండ్ హాఫ్‌కొస్తే ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. అన్‌ఈజీగా లైక్ స్లో ఫేస్‌లో వెళ్తుంది. కొంచెం దట్ వోంట్ కన్వే అస్ గుడ్. సెకండ్ హాఫ్‌లో ఒక 30, 40 మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ క్లైమాక్స్ దగ్గరికి ఇప్పుడు మనకి కొంచెం డిస్కనెక్ట్ ఫీల్ అవుతుంది. ఆ డిస్కనెక్ట్ వల్ల ఎండ్‌లో కొంచెం డిసప్పాయింట్ అయితాం. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. బికాజ్ ఇట్స్ ఎ ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ. ఫ్యామిలీ డ్రామా అనొచ్చు. అంటే ఎందుకంటే ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా ఉంటాయి. సో, ఫ్యామిలీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. దిస్ ఈస్ ఎ స్పాయిలర్ అండ్ రివ్యూ ఆఫ్ ద 'సరిపోదా శనివారం' మూవీ. ఈ వీకెండ్ మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో వెళ్లి ఎంజాయ్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ నౌ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు లేజినెఫెల్. థాంక్ యూ. బై బై.